డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిబిలికల్ పరివర్తన. వెల్కమ్ టు డైలీ డివోషన్స్. దేవుని ప్రేమ ఇదిగో అనే సిరీస్ క్రింద మనం ఈ దినాల్లో అనుదినం ధ్యానిస్తుంటున్నాం. వాక్య భాగాన్ని ఒక్కొక్క అధ్యాయాన్ని ఒక్కొక్క దినాన మనం ధ్యానిస్తుంటున్నాం. పాత నిబంధనలో నిర్గమకాండం, క్రొత్త నిబంధనలో లోకాసు వార్త. అంటే కొన్నిసార్లు ఇది, కొన్నిసార్లు అది అనేది మీరు గమనించుకునే ఉండి ఉంటారు. మార్చి 5కి చెందినటువంటి నిర్గమకాండం 16వ అధ్యాయం మీద ధ్యానించుకుందాం. అంతకుముందు మరి మీకు ఏదైనా సరే ప్రశ్నలు ఉండేటట్లయితే దయచేసి ఆ చాట్ బాక్స్లో పెట్టండి. ఏ ఏ కామెంట్ ఉన్నా సరే, ఏ అనుమానాలు ఉన్నా సరే, మరి దేవుని కృపను బట్టి నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను. కనీసం మీరు కొంచెం క్లారిఫై కూడా చేయొచ్చు. మనందరం కూడాను దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకున్నంత మాత్రాన అది దేవుని ఆశీర్వాదాలు ఉండవు. అర్థం చేసుకుని మన జీవితాలకు అన్వయించుకుని దానికి విధేయత చూయించితేనే మరి దానిలో ఆశీర్వాదం ఉంటుంది. దేవునికి అనుగుణంగా దేవుని సంతోషపెట్టేటువంటి రీతిగా మనం జీవించాలి. అది సాధ్యం కాదు, ఇప్పటి నుండి సాధ్యమైనది. కానీ మరి ఇంతకు ముందు నుండి మనం ఇంపర్ఫెక్ట్గా ఉన్నాం కదా, పర్ఫెక్ట్గా లేం కదా. మరి పర్ఫెక్ట్గా ఉన్నటువంటి దేవుడు, అన్ని కాలాలు కలిగినటువంటి దేవుడు, ఆయన్ని మనం సంతృప్తి పరచలేము. కాబట్టి యేసు ప్రభు బలియాగాన్ని బట్టి మనకి పాప క్షమాపణే కాకుండాను, మరి ఆయన బలియాగాన్ని బట్టి మనకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మను బట్టి పరిశుద్ధ జీవితం జీవించేటువంటి శక్తి ఉంటుందన్నమాట. అది బేసిక్. చాలా పదే పదే చెప్పుకుంటున్నాం దాన్ని. ఎందువలనంటే అది కొంచెం మీకు విసుగ్గా అనిపించవద్దు. మరి దేవుడు తన కృప చొప్పున తన ప్రేమను అనుసరించి యేసు ప్రభుని ఈ లోకానికి పంపించాడు. అది చరిత్రలో జరిగినటువంటి సంఘటన. మరి నిజమైనటువంటి బిలీవరు ఈ విషయాన్ని పదే పదే చెప్తూ ఉంటే ఆనందించాలి. ఎందువల్లంటే మన పాప స్థితి నుండి ఏ విధంగా దేవుడు మనల్ని పైకి లాగి దొంగ ఊబిలో నుండి మన పాదాలు స్థిరమైనటువంటి ఆ బండపై నిలిపాడు. అది మననం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు కలిగినటువంటి హృదయంతో మనం జీవించాలి. కాబట్టి అది విసుక్కునేది కాదు ఈ విషయం. టెల్ మీ ది ఓల్డ్ స్టోరీ ఆఫ్ జీసస్ అండ్ హిజ్ లవ్. కాబట్టి ఓల్డ్ స్టోరీ అన్నమాట. మనం ఎంత తరచుగా యేసుప్రభు యొక్క మరణాన్ని, ఆయన పునరుద్ధానాన్ని తలుచుకుంటే దానికి తగినట్టుగా మనం జీవించగలం అన్నమాట. ఆ శక్తి సామర్థ్యాలు లేకపోతే మనం జీవించలేము. ప్రార్థన చేసుకుందాం. మే ద వర్డ్స్ ఆఫ్ మై మౌత్ అండ్ ద మెడిటేషన్ ఆఫ్ అవర్ హార్ట్స్ be pleasing in thy sight, our rock and redeemer. Amen. నిర్గమకాండం 16 ఇక్కడ నేను చదువుతాను. ఇది కార్సన్ గారి ఆలోచనలు. మరి దాన్ని అది ప్యాక్ చేసి ఉంది కాబట్టి దాన్ని అప్పుడప్పుడు వివరిస్తున్నాను మనం అర్థం చేసుకునేటటువంటి రీతిగా. నిర్గమకాండము 15లోని చివరి వచనములు వారికి సంభవింపవు పరిస్థితిని ముందుగా సూచించేవి. అవి అపశకునాలుగా ఉంటున్నవి. ఏంటి ఆ యొక్క నిర్గమకాండం 15 చివరి వచనాలు? నిర్గమకాండం 15 25, 26, 27 వచనాలు చదువుకుందాం. నాకు మొరపెట్టెను, అతను యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయను.
అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగచేసిన రోగములలో ఏదియు మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. తరువాత వారు ఎలీమునకు వచ్చిరి. అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్ల యొద్ద దిగిరి. ఇప్పుడు మనం గ్రహించాల్సింది ఏంటి అంటే, ఇక్కడ మీరు దేవుని యొక్క కట్టడలకి, ఆయన కట్టడలకి కట్టుబడి ఉన్నట్లయితే, ఆ పరీక్షలో నెగ్గినట్లయితే, దేవుడు పరీక్షించాడు వాళ్ళని. చేదు నీళ్లు తాగాల్సి వచ్చింది. 3 దినాల తర్వాత, 3 దినాలు మరి ఎడారిలో ప్రయాణం చేసిన తర్వాత వాళ్ళు ఆ విధంగా ఆ యొక్క పరీక్షించబడ్డారన్నమాట. అంటే చేదు నీళ్లు త్రాగాల్సి వచ్చింది. అప్పుడు వాళ్ళు సణుక్కున్నారు. ఓకే, ఆ సణుగు, ఆ యొక్క ఆ మర్మరింగు అనేక విధాలుగా ఉంటున్నట్లుగా మనం గమనిస్తాం. అంటే ఇక్కడ దేవుడు చెప్పాడు, అంటే ఫ్యూచర్లో ఏం జరిగినాయి అన్నదో, నా కట్టడలను అనుసరించి నడిచిన ఎడల, అంటే వాళ్ళు అనుసరించి నడవరని దేవునికి తెలుసు. అది ముందుగా చెప్తున్నాడు అన్నమాట. అవి ఒక విధంగా అపశకునాలుగా ఉన్నవి అని చెప్తాడు. వారు ఐగుప్తు నుండి తప్పించుకున్నారని దేవుడు జోక్యం చేసుకున్నందున, అద్భుతాలతో వారు ఐగుప్తు నుండి తప్పించుకున్నారని తెలిసి కూడా ప్రజలు నిజంగా దేవుని నమ్మలేదు. ఎన్నో అద్భుతాలు చేశాడు ఐగుప్తులో. మరి మొదటిది ఈ 10వ తెగులు, తమ ప్రథమ సంతానాన్ని రక్షించాడు. ఐగుప్తులకి ఇశ్రాయేలులకి తేడాన్ని చూపించాడు. అంత క్లియర్గా దేవుడు చేసినటువంటి అద్భుతాలను వారు కళ్ళారా చూసి, అయినా కానీ చూసినప్పటికీ ఆయనను నమ్మలేదు. వారు మొదటగా ఎదుర్కొన్న ఇబ్బంది వారి వాదనలకు, నిట్టూర్పునకు, మూలుగులకు దారి తీసినది. అంటే మారా దగ్గర దాహం విషయంలో వాళ్ళు ఎదుర్కొన్నటువంటి ఇబ్బంది దేనికి దారి తీసిందంటే, ఇక అప్పటి నుండి నిట్టూర్పులు, వాదనలు, మూలుగులు దానికి దారి తీసినది. ఇప్పుడు నిర్గమ 16లో వారి కథ పలు విధాలుగానున్న సణుగుడుకు కొనసాగుతూనే ఉన్నది. ఇక వాళ్ళ సణుగుడు మరి హెబ్రీ పత్రికలో చూసేటట్లయితే 40 సంవత్సరాలు నన్ను విసిగించారు అని అంటాడు. మర్మర్ చేసేసి అనేక స్థాయిలలో జీవం గల దేవునికి బహిరంగముగా చేసిన తిరుగుబాటుతో ముడిపడి ఉన్నది. వాళ్ళు ఒక విధంగా మోషేకి వ్యతిరేకంగా సణుకున్నప్పటికీ ఇది దేవునికి తిరుగుబాటు చేసినట్టుగా, బహిరంగంగా తిరుగుబాటు చేసినట్టుగా ఉన్నది. దానికి ముడిపడి ఉంది. దేవునికి తిరుగుబాటు చేసినట్టుగా వారి యొక్క సణుగుడు ముడిపడి ఉన్నట్లుగా మనం గ్రహించాలి. ఇక్కడ ఇశ్రాయేలీలు దప్పిక కొనలేదని మనం ఊహించకూడదు. వారు నిజంగా దప్పిక కొన్నారు. మరి దప్పిక కొనటం ఏది పరీక్ష అయినా కానీ, వాళ్ళు 3 దినాలుగా వాళ్ళు ప్రయాణం చేయటాన్ని బట్టి దప్పిక కొన్నారు. అది నిజమైనటువంటి ఎక్స్పీరియన్స్.
దానికి వారు ఏ విధంగా స్పందించారు అన్నదే ప్రశ్న. దప్పికైతే కొన్నారు. ఆ దప్పిక కొన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా స్పందించారు? వాళ్ళ రెస్పాన్స్ ఏంటి? దేవుని వైపు తిరిగి వారి అవసరతలన్నిటినీ తీర్చమని ప్రార్థించవలసినది. వాళ్ళు ఏం చేసి ఉండాలి అని అంటే ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, మా పరిస్థితి ఇట్లా ఉన్నది అని దేవునిపై ఆధారపడి దేవుని బ్రతిమాలుకోవాలి. అద్భుత రీతిగా వారిని ఐగుప్తు నుండి రక్షించిన దేవుడు వారి అవసరతను తీర్చలేడా? అద్భుత రీతిగా అక్కడ తీసుకుని వస్తే మరి దాహం విషయంలో వారికి సహాయం చేయలేడా? కానీ ఐగుప్తులో అనుభవించిన దాస్యము వాళ్ళు దానికి బదులుగా ఏమంటున్నారంటే, అద్భుత రీతిగా వారిని ఐగుప్తు నుండి రక్షించిన వాడు వారి అవసరం తీర్చడా? కానీ ఐగుప్తులో అనుభవించిన దాస్యము సంతోషముగా హాయిగా ఉన్నట్లు వ్యంగ్యంగా కల్పించి చెప్పారు. మోషే అహరోనుల ఎడల సణుగుకున్నారు. ఓకే, 16:1-3 దాకా చదువుదాం. తరువాత ఇశ్రాయేలీయులు సమాజం అంతయును ఏలీము నుండి సమాజమందిరమును ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన 2వ నెల 19వ దినమున ఎలీమునకును సినాయికిని మధ్యనున్న సీను అరణ్యమునకును వచ్చిరి. ఆ అరణ్యములో ఇశ్రాయేలీయుల సమాజమంతయు మోషే అహరోనుల మీద సణిగెను. ఇశ్రాయేలీయులు, మేము మాంసము వండుకొని కొండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తిన్నప్పుడు యెహోవా చేతి వలన ఏల చావకపోతిమి? ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్ములను అక్కడ నుండి తోడుకొని వచ్చితిరని వారితో, అంటే మోషే అహరోనులతో అనగా, యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారమును కురిపించదను. వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించున్నట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి భత్యము ఆనాడే కూర్చుకొనవలెను. అంతవరకు చదువుకుందాం. మోషే అహరోనుల ఎడల వాళ్ళు సనుక్కున్నారు. 29వ వచనం, 16వ అధ్యాయం 29వ వచనం. సనుక్కున్నారు. చూడండి, నిశ్చయంగా యెహోవా ఈ విశ్రాంతి దినమును ఆచరించుటకు సెలవిచ్చెను గనుక 6వ దినమున 2 దినముల ఆహారము మీకు అనుగ్రహించుతున్నాడు. ప్రతివాడును తన తన చోట నిలిచి ఉండవలెను. 7వ దినమున ఎవడును తన చోట నుండి బయలు వెళ్ళకూడదనెను. అంటే వాళ్ళు సనుక్కున్నారు. వారి కృతజ్ఞతకు మోషే అసహించుకొని ఉండవచ్చును. అంటే కృతజ్ఞత కాదు, వాళ్ళు గ్రేట్ఫుల్గా లేరు. దేవుడు ఆహారాన్ని ఇచ్చాడు, దేవుడు మరి ఎన్నో అద్భుతాలు చేశాడు, కృతజ్ఞత చూయించి మరి వాళ్ళ పిల్లల్ని రక్షించాడు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు కృతజ్ఞులుగా ఉండాల్సింది వాళ్ళ కృతజ్ఞత చూయించారు. ఎవరి ఎడల చూయించారు? మోషే ఎడల చూయించారు. కాబట్టి మోషే అసహ్యించుకొని ఉండవచ్చు. కానీ మోషే గ్రహించింది ఏంటో తెలుసా? వారి నిజమైన గురి దుష్టత్వము జ్ఞానయుక్తముగా మోషే గ్రహించాడు. ఏంటి అది? మోషే అహరోనుల ఎడల వారు సణుగుకున్నప్పటికీ వారి నిజమైన వాదము దేవునికే వ్యతిరేకంగా ఉన్నది అని ఆయన గ్రహించాడు. 4వ వచనంలో ఉంటుంది, మీ సణుగుట యెహోవా మీదనే గాని మా మీద కాదనెను. ఓకే,
అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అంటే యెహోవా యెహోవా మీదనే అంటే బేసికల్గా యెహోవా మీదనే వాళ్ళు సనుక్కున్నారు. దీనినంతటిని యెహోవా ఇంకా సహించుకుంటూనే ఉన్నాడు. మారా దగ్గర చేదైన నీటిని మధురముగా మార్చినట్లు 15వ అధ్యాయంలో మనం చూసాం. ఇప్పుడు కూడా మన్నాను పూరేడు పెట్టెలను మాంసంతో పాటు ఆహారంగా వారికి ఆయన అనుగ్రహించాడు. ఏ అనుమానం లేకుండా స్పష్టముగా ఇది అద్భుతమైనటువంటి కార్యం. మన్నాని కురిపించటం, పూరేడు పెట్టెలను మాంసాన్ని అనుగ్రహించటం, అది అద్భుతం కాదండి మరి. వారి అక్రతను తీర్చుటేగాక వారు అప్పుడు మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుందరని వారితో చెప్పాను. 12వ వచనంలో ఉంటుంది. ఏంటంటే దీన్ని బట్టి మన్నాను కురిపించడాన్ని బట్టి వాళ్ళు గ్రహించాల్సింది ఏంటంటే ఆయన యెహోవా దేవుడు. దేవుడు ఎవరు అంటే యెహోవా అని వారు తెలుసుకునేలాగున ఆ యొక్క అద్భుతం జరిగింది. 12వ వచనం మరలా చదువుదాం. 12 నీవు సాయంకాలమున మీరు మాంసం తిందురు, ఉదయమున ఆహారం చేత తృప్తి పొందుదురు, అప్పుడు మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుందురని వారితో చెప్పుమనెను. అంతేకాదు వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లుగా యెహోవా దేవునితో కలిపి సెలవిచ్చను. ఇక్కడ 16:4 చదవండి. 4వ వచనం. 16:4 ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించదను, వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి భత్యము ఆనాడే కూర్చుకొనవలెను అని అక్కడ అంటే ఆ విధంగా కూడాను దేవుడు వాళ్ళని పరీక్షిస్తున్నాడు. ఈ పరీక్షలు అంటే ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుస్తున్నారా లేదా అని వారిని పరీక్షించేటట్లుగా ఈ విషయం ఉన్నది. అది 29లో మనం చూడగలం. ఈ పరీక్షలో ఘోరంగా విఫలమైన వారు ఈ సమాజంలో తక్కువ మంది ఏమి కాదు. ఏదో కొంతమంది ఒకళ్ళిద్దరు కాదు. ఈ పరీక్షలో విఫలమైంది చాలామంది. మన్నాను నిలువ చేసుకొనవద్దని చెప్పినప్పటికీ వారు నిలువ చేసుకొనుటకు ప్రయత్నించారు. అది వారికి దొరకదని చెప్పినప్పటికీ సబ్బాతు దినమున మన్నాను సమకూర్చుటకు ప్రయత్నించారు. అంటే వాళ్ళు అవిధేయత చూపించారన్నమాట. దేవుడు చెప్పినట్టుగా వాళ్ళు అనుసరించలేదు. మోషే వారి ఎడల మొహమాటము లేకుండా ఆగ్రహపడ్డాడు. 20వ వచనం చదువుకుందాం. 16:20 అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెము మిగుల్చుకొనగా అది పురుగు పట్టి కంపు కొట్టెను. మోషే వారి మీద కోపపడగా వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటివారి భోజనమునకు తగినట్లుగా కూర్చుకునేది. ఎండ వేడిమికి అది కరిగెను. అలవాటైన అవిధేయతను ప్రభువే సవాలు చేస్తున్నాడు. 28వ వచనం చదివితే మనకి అర్థమవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఒకసారి అవిధేయులు కాదు, ఇక అలవాటు చేసుకున్నారు. దేవుని ఎడల సణుక్కోవటం,
మరి ఆయన చెప్పినట్టుగా చేయకపోవటం అది అలవాటైపోయింది. దాన్ని దాన్ని ప్రభువే సవాల్ చేస్తున్నాడు. 28వ వచనం. అందుకు యెహోవా మోషేతో ఇట్లా మీరు ఎన్నాళ్ల వరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రమును అనుసరించి నడువనల్లరు అనేటువంటి విషయం. దేవుని కృపను, శక్తి సామర్థ్యాలను వెల్లడిపరిచే గంభీరమైన అద్భుతాలను అనుభవించిన ప్రజలు అంత త్వరగా, అంత సులువుగా దారుణమైన స్థితికి దిగజారిపోయి సణుగుడు గొణుగుడుతో వాదిస్తూ అంతులేని అవిధేయతను అలవాటు చేసుకున్నట్టు గల కారణం ఏమై ఉన్నది అని మనం మంచి ప్రశ్న అది. దీనికి అంతటికి కారణం ఏంటి? అన్నీ చూసి అన్నీ అనుభవించి మరి ఇప్పుడు సణుక్కోవటం, గొణుక్కోవటం, వాదించటం, మోషే ఆరోనులతో అవిధేయులుగా ఉండటం, అది అలవాటు చొప్పున చేసుకోవటం, దీనికి ఏంటి కారణం? వారిలో చాలామంది దేవుని గురించిన అవగాహన ఏమనగా, దేవుడు ఉన్నది మన అవసరాలు తీర్చుకోవటానికే కదా, దేవుడు ఉంది మన కోసం. ఐగుప్తు నిర్గమంలో సేవ చేశాడు. ఐగుప్తుని వదిలినప్పుడు మరి 10 తెగుళ్ళతో మోషే ద్వారా అద్భుతాలు చేశాడు. ఆయన ఇశ్రాయేలుకి సేవ చేశాడు. మంచి నీటిని సరఫరా చేశాడు మారా దగ్గర. ఇప్పుడు మన అవసరతలతో పాటు అభిరుచులను కూడా అందజేయుటకు బద్ధుడై ఉన్నాడు. మన అవసరం తీర్చడమే కాదు, మన రుచులు కూడా ఆయన సప్లై చేయాలి. లేని ఎడల చేయకపోతే, సప్లై చేయకపోతే ఆయన ముఖం మనం చూసేది లేదు. విముఖతను చూపిస్తాం. ఆయనంటే ఇష్టం లేకుండా ముఖం అటు తిప్పుకుంటాం. వారి ఆలోచన తీరు ఆ విధంగా ఉంటుందన్నమాట. ఏమని? ఆయన ముఖమే చూడడం. నా అవసరం తీరపోతే ఆయన ముఖం ఎందుకు చూడాలి అనేటువంటి విధంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. అరణ్యము వెళ్ళి నన్ను ఆరాధిస్తూ సేవించులాగున నా ప్రజలను విడిపింపమని ఫరోతో మోషే ఉద్ఘాటిస్తే, ప్రజలు మాత్రము వారికి సేవ చేయుటకే దేవుడు ఉన్నాడని తలస్తున్నారు. ఇది పంచ్లైన్ అన్నమాట. మోషే ఫరోతో ఏం చెప్పాడు? లెట్ మై పీపుల్ గో. నా ప్రజలను, దేవుడు చెప్తున్నాడు, యెహోవా చెప్తున్నాడు, ఆయన ప్రజలను పంపించమని. ఎందుకు పంపించాలి? స్వతంత్రంగా వాళ్ళు అరణ్యంలోకి వెళ్ళి యెహోవాని సేవించడానికి అని మోషే ఫరోతో చెప్పాడు. కానీ ఇక్కడ వీళ్ళేమంటున్నారు? దేవుడు మాకు సేవ చేయాలి. ఉల్టా అయిందన్నమాట. అది చాలా డేంజర్. ప్రాథమిక ప్రశ్న ఇది మనం గ్రహించాల్సింది. నిజమైన దేవుడు ఎవరు? మనమా, దేవుడా? 1 కొరింథీలో 10:10 మనం చూస్తాం. కొరింథీలోని విశ్వాసులు కూడా ఈ ప్రశ్నలు ఎదుర్కొన్నారు. 10:10 చదువుదామా? 1 కొరింథీ 10:10. మీరు సణుగకుడి. వారిలో కొందరు సణిగి, అంటే ఇశ్రాయేలులో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. ఇప్పుడు 6 lakhs పీపుల్, మరి 20 years అబవ్, అంటే కాల్బలం కలిగిన వాళ్ళు, కాల్బలంని లెక్క పెడితే 6 లక్షల మంది ఉన్నారు కదా. మరి వారందరూ నశించారు. ఎందుకంటే దేవుడు మనకు సేవ చేయాలి అనేటువంటి ఉద్దేశం అన్నమాట.
ఇప్పుడు సణుక్కోవటం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా దేవునికి, దేవుడిచ్చినటువంటి రక్షణ, చేసినటువంటి అద్భుతాలు, దేవుడిచ్చినటువంటి మనకిచ్చినటువంటి స్వస్థత, ఎన్నో ఆహారాన్ని ఇచ్చాడు, ఇల్లు వాకిలు ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, కుటుంబాలు ఇచ్చాడు. వాటన్నిటిని బట్టి మన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంతకంటే ముఖ్యంగా యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధరణాలను బట్టి నరకాన్ని నుండి మనం రక్షించడానికి ఆయన చేసినటువంటి కృపాకార్యాన్ని బట్టి మనం కృతజ్ఞులుగా ఉండాలి. దానికి బదులు సణుక్కుంటూ ఉంటే దాని అర్థం ఏంటి? దేవుడు నాకు సేవ చేయాలి. నేను ఈ మోర్మన్ అనే డినామినేషన్ ఉంది కదా, వాళ్ళతో నాకు చాలా అనుభవం ఉన్నది. వాళ్ళు నాకు చెప్పింది ఏంటి అని అంటే బుక్ ఆఫ్ మోర్మన్ అనే దాని మీద వాళ్ళు అది ఆ బుక్ చదువుతారు కదా, బైబిల్ చదువుతారు, బుక్ ఆఫ్ మోర్మన్ కూడా చదువుతారు. కాబట్టి వాళ్ళ అవగాహన కేవలం బైబిల్ మీదే ఆధారపడి లేదు. యాక్చువల్లీ వాళ్ళ బైబిల్ చూస్తే బుక్ ఆఫ్ మోర్మనే ఎక్కువగా చదివినట్టుగా ఉంటుందన్నమాట. ఇప్పుడు బైబిల్ 66 గ్రంథాలు, మరి బుక్ ఆఫ్ మోర్మను, దానికి దీనికి పోలిస్తే అవి రెండింటికి బద్ద విరుద్ధంగా ఉంటాయి. కానీ మరి రెండు ఎందుకు ఉంచుకుంటారో నాకు తెలియదు. కొంతమంది ఏమంటారంటే ఇది చెప్పింది అదే అండి, అది చెప్పింది ఇదేను, రెండు ఒకటేనంటారు. రెండు ఒకటైతే మరి రెండు కాపీలు ఎందుకు? ఒకవేళ రెండు కాదు, ఒకదానికి విరుద్ధంగా ఉన్నాయి, దానికి విరుద్ధంగా ఉంటే ఒకదాన్ని ఉంచుకోండి. రెండెందుకు? విరుద్ధంగా ఉండేటువంటి రెండెందుకు అనేటువంటి ఆర్గ్యుమెంట్ మనం తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే, మనం పాపులమే, మనల్ని దేవుడు రక్షిస్తాడు, మనం దేవుడు రక్షించకపోతే దేవుడికి పనే లేదు. అంటే దేవుడు జీవించాలి అంటే ఆయన ఈ పని చేయాలి, ఆ పని చేయకపోతే ఇక దేవుడు అనేవాడు లేడు అన్నట్టుగా చెప్తారన్నమాట. ఇంకోటి ఏంటంటే, మనము మనుషులు దేవుళ్ళు అవుతారట. చూడండి, ఇప్పుడు ఇదంతా ఇక్కడ ఉల్టా అన్నమాట. మనం దేవుణ్ణి సేవించడం కాదు, దేవుడు మనల్ని సేవించాలి అనేటువంటి రీతిగా ఇది ఉన్నది. మరి బుక్ ఆఫ్ మార్మన్సే కాదు, వాళ్ళు థియలాజికల్గా అట్లా చెప్తారు. కానీ ప్రాక్టికల్గా మనం వచ్చేటప్పటికి మనం కూడా అదే, మనం కేంద్రంగా ఉండాలి. దేవుడు మన కోసం చనిపోయి తిరిగి లేచాడు. ఇక మనం కేంద్రం, పరలోక రాజ్యంలో మనం కేంద్రంగా ఉండవు, దేవుడు కేంద్రంగా ఉంటాడు. అది తెలుసుకోవాలన్నమాట. మన జీవితాలు కూడాను దేవుడు కేంద్రంగా ఉన్నట్టుగా మనం జీవించాలి. అంతేగాని మనం కేంద్రంగా ఉండి దేవుడు మనకు సేవ చేస్తాడు, మనం గొప్పవాళ్ళం అన్నట్టుగా మన మనసులో అది ఉండకూడదు. అంటే దేవుడు మన సహాయం చేస్తాడు, మన కృతజ్ఞతగా ఉండి ఆయనకి మనం సేవ చేయాలి, అది మనం నిర్ణయించుకోవాలి. అంతేగాని చాలామంది కూడాను దేవుడు అద్భుతాలు చేశాడు కాబట్టి యేసుప్రభుని నమ్ముతారు. ఏదో యేసుప్రభు నామమున ప్రార్థన చేసుకుంటే అద్భుతాలు చేశాడు, కానీ ఎప్పుడూ అద్భుతాలు చేయడు. ఎందుకంటే మన నమ్మిక అద్భుతాల మీద ఆధారపడకూడదు. దేని మీద ఆధారపడాలంటే యేసుప్రభు యొక్క మరణ పునరుద్ధానాలను బట్టి, సిలువని కేంద్రంగా పెట్టుకుని, సిలువ ఆయన పునరుద్ధానం, దాన్ని బట్టి మనం యేసుప్రభుని నమ్మాలి. యేసుప్రభు యందు విశ్వాసం ఉంచాలి అన్నమాట. ఇక ఏది దేనిపై ఆధారపడినా కానీ అది నిజమైనటువంటి నమ్మకం కాదు అని మనం గ్రహించుకోవాలన్నమాట. అది మనం గ్రహించుకుని దాన్ని బట్టి మన కృతజ్ఞత జీవితం జీవిస్తూ ఆయన్ని సేవించాలి. అది మన జీవితాలను డెడికేట్ చేసుకుని ఆయన సేవలో మనం ఉండాలి. ఇబ్బందులు రావచ్చు, మనం దేవుడు పరీక్షిస్తాడన్నమాట. అబ్రహాముని పరీక్షించినట్టుగా తన ఏకైక కుమారుని బలిగా ఇవ్వమని. అప్పుడు ఆయనకు అర్థం కాల, అయినా కానీ విధేయత చూపించాడు. ఎందుకంటే దేవుడే, మనిషే. గాడ్ ఈజ్ గాడ్, లెట్ గాడ్ బి గాడ్,
అండ్ లెట్ మ్యాన్ బి మ్యాన్. అది మనం ఎంత ముందుగా అర్థం చేసుకుంటే అంత మంచిది. ముఖ్యంగా విశ్వాసులు ఏదో మన విశ్వాసాన్ని బట్టి, మన ప్రేమను బట్టి, మనం డబ్బులు ఇవ్వటాన్ని బట్టి, మళ్ళా ప్రార్థన చేయటాన్ని బట్టి ఏదో దేవుని మీద శక్తి ఉన్నట్టుగా మనం ఎప్పుడు కూడాను తలంచకూడదు. మనం మన అక్రతలు చెప్పుకోవచ్చు, కానీ మనం దేవుని సేవించేటట్టుగా ఏదన్నా శోధనలు వస్తే ఆ శోధనలో మనం గెలిచేటట్టుగా విజయులుగా ఉండేటట్టుగా మనం ప్రార్థించుకోవాలన్నమాట. విధేయత చూపించాలి. ఆ విధంగా ఉండాలని దేవుని ఆశ, బైబిల్ ఆశ, మన ఆశ కూడా అది అయి ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. Beloved Father, we are so thankful for your love that has sent the Lord Jesus from heaven to die in our place on that cruel cross in April 30 AD. Lord, that historic event we cannot forget. How can anyone say no to the Lord Jesus when he died in our place to save us from hell, to give meaning to our life, to give rebirth, to transform our lives, that there may be a turning point from sin toward you? How can we ever say no to the Lord Jesus? Please help us, Lord, to put our trust in Him. Also, please help us to live a life that is a service to you through words, through songs, but also through our life. Wherever we have failed, please pardon us. Lord, we are sinners. Please pardon us. Cleanse us in the precious blood of the Lord Jesus Christ. Give us strength so that we can serve you wholeheartedly. We dedicate our lives to that end and pray with thanksgiving in Jesus' name. Amen. God bless you.